హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. సీక్రెట్స్ ఇంకా ప్లస్ టిప్స్ కూడా చెప్తాను నేను. సీక్రెట్ ఏంటంటే, మనలో చాలామంది మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటాం. దానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే దానికి రోగాలేమీ రాకపోయినా చాలా అది పెంచుకునే వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న చిన్న ఆకులు రావడము, ఆకులన్నీ పండుపారి రాలిపోవడం, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ చిన్న చిన్న ఆకుల్ని పెద్ద పెద్ద ఆకులుగా ఎలా మనం పెంచుకోవాలనే దాని గురించి నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. అనుభవం వచ్చింది కాబట్టి మీతో నేను పంచుకుంటాను. చూడండి, ఇది మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంటే. ఇది ఎలా సాధ్యమైందని నేను మీకు షేర్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ మనీ ప్లాంట్లో ఎన్ని రకాలుగా ఉంటుంది కొంచెం చెప్తాను నేను. నాకు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఈ మనీ ప్లాంట్లో ఇన్ని రకాలుగా ఉన్నాయని అస్సలు తెలియదు. మనీ ప్లాంట్ అంటేనే గ్రీన్ కలర్లో ఉంటుంది, నీళ్ళలో పెంచుకుంటారు, మట్టిలో పెంచుకుంటారు, ఇంతవరకే తెలుసు నాకు. అంతకన్నా కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండేది. కానీ వస్తూ నేను మొక్కలు పెంచుకుంటూ దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే ఇలాంటి కలర్గా ఆ మనీ ప్లాంట్ ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు చూశారు కదా, ఒకటి 2 డబల్ కలర్లో ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా అందరింట్లో ఉండే మనీ ప్లాంట్. అంటే ఇందులో కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి రౌండ్ షేప్లో వస్తుంది, అంటే రౌండ్ అంటే ఫుల్ రౌండ్ కాదు, కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది. ఇది కొంచెం కోలగా ఉంటుంది, అంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది. ఏ మనీ ప్లాంట్ అయినా పెంచుకునే పద్ధతి మాత్రం ఒకటే అండి, ఓకేనా. ఇది మనం మంచి కంపోస్ట్ వేసి మంచి పెంచుకుంటూ ఉంటే దాని కలర్ అన్నీ కాస్త మారుతూ ఉంటుంది. అంటే ఈ కలర్ రాదు, కాస్త కలర్ మారుతుంది. అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో, ఓకేనా. చూడండి, ఇదైతే నేను చెప్పింది. ఇంకా రెండోది ఇది చూడండి. దీనికి ఏదో రోగం వచ్చినట్టుగా ఉంది, కానీ అది ఉండేదే అట్లా కొద్దిగా ముడతలాగా ఉంటుంది. కానీ చాలా స్లోగా పెరిగేది ఏదైనా మనీ ప్లాంట్ ఉందంటే ఇది చాలా స్లోగా పెరుగుతుంది. మరి నా దగ్గర పెరుగుతుందేమో తెలియదు. ఇది చూడండి, 3వ రకం అన్నమాట. ఇది గోల్డెన్ పోతోస్ అంటారు. ఇది లేత ఎండలో చూడాలి ఫ్రెండ్స్, చాలా మురిసిపోతూ ఉంటుంది, బంగారంలాగా చక్కగా. ఇది లైట్ వెలుగుకి ఎట్లా ఉంది చూడండి. ఇంకా డే టైంలో వేరే రకంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, లేత ఎండలో అది చూడటానికి అయితే మరీ ఇంకా చాలా బాగుంటుంది. ఈ మధ్యనే నేను బ్లాక్ మనీ ప్లాంట్ కూడా తెప్పించుకున్నాను. దానికి ఇంకా 2 ఆకులు వచ్చింది కాబట్టి నేను ఇంకా షేర్ చేయలేదు. అది పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను. చూడు, చాలామంది మనలో ఎలా పెంచుకుంటాం, ఇలా హ్యాంగింగ్ పాట్లో వేసి మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటాం. మనీ ప్లాంట్ది ఒక గుణం ఏంటంటే, అది ఎలా పెంచినా పెరుగుతుంది. ఇప్పుడు వినాయకుడిని ఎలా మనము బొమ్మ గీసినా అందంగా కనిపిస్తుందో, అలాగే మనీ ప్లాంట్ కూడా చాలా అందంగా ఎక్కడన్నా అక్కడ పెరుగుతుంది. దీనికి ఇండోర్లో పెరుగుతుంది, అవుట్డోర్లో కూడా పెరుగుతుంది. కానీ ఇండోర్లో పెంచుకునేటప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే, చాలా చీకట్లో అది పెరగదు, అంటే బాత్రూమ్ ఇటువంటి ప్లేస్లో పెరగదు. బాత్రూంలో వెంటిలేషన్ చాలా బాగుంటే అక్కడ కూడా పెరుగుతుంది. అదే వెంటిలేషన్ లేకపోతే, అంటే గాలి వెలుగు లేకపోతే కనుక చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అక్కడ పెరగదు, ఓకే. ఇండోర్లో పెంచుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇది అవుట్డోర్లో అయితే పెంచుకోవచ్చు. ఇది ఫుల్ ఎండలో పెరగదు ఫ్రెండ్స్, అదొకటి గుర్తుంచుకోండి. మనం టెర్రస్ మీద అంతా పెంచుతామంటే సరిగా పెరగవు. కొద్దిగా నీడ షేడ్ ప్లేస్లోనే బాగా పెరుగుతుంది. ఇంకా ఈ మనీ ప్లాంట్ని మనం ప్రాపగేషన్ చేసుకునే విధానం, అంటే దీన్ని బుష్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎవరింట్లోనైనా మనం వేరే కలర్ మంచి కనిపించిందని తెచ్చుకుంటాం అనుకోండి, అది ఒక తీగ సాగుతుంది. అది అలా పెంచుకుంటుంటే ఏమవుతుంది, ఒకే తీగ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నే కొంచెం ఇలా రౌండ్గా తిప్పి మనం నాటితే ఏమవుతుందంటే, ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క చిగురు వస్తుంది. చిగురు వచ్చి బుష్గా కనిపిస్తుంది. మనం టేబుల్ మీద ఏమైనా పెంచుకునే వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది, బుష్గా పెరుగుతుంది. మట్టి కాస్త లూజ్గా ఉండాలి, అంటే దాని నీళ్లు పోస్తే ఆగకూడదు. అంటే మట్టి చాలా వెల్ డ్రైన్గా ఉండాలి. అటువంటి అప్పుడు చాలా బాగా పెరుగుతుంది.
కొంచెం కొంచెం మనం కంపోస్ట్ వేస్తే చాలు. ఇండోర్లో పెంచుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ కంపోస్ట్ వేయండి. ఇంకా దీనికి సపోర్ట్కి ఇలాంటి మాస్ స్టిక్ మనకు మార్కెట్లో దొరుకుతుంది నర్సరీలో, కానీ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మనం ఇలా వాటర్ పైపుకి ఇలాంటి తాడు చుట్టేసి చేసుకుంటే చాలా తక్కువ రేట్లో మనకు ఇది తయారు చేసుకోవచ్చు. దీని సపోర్ట్ వల్ల మొక్క బలంగా పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్తాను. మన ఇంట్లో పచ్చి పాలు ఉంటుంది కదా, మార్నింగ్ పాలు వస్తుంది కదా, ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పాలలో ఒక 4-5 గ్లాసు వాటర్ పోసి పల్చగా చేసి ఈ ఆకుల మీద స్ప్రే చేయండి. ముఖ్యంగా ఇది ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళు. మీకు కొద్దిగా వాసన వస్తుంది అనుకుంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే పచ్చి పాలు కొంచెం వాసన వస్తుంది. సో అటువంటప్పుడు అవాయిడ్ చేసేసేయండి. వేరేది ఏదైనా ఉంటే ఫాలో అవ్వచ్చు. వేరేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో, ఓకేనా. అవుట్డోర్లో ఉన్న వాళ్ళైతే చక్కగా ఈ పాలని స్ప్రే చేస్తే ఆ పాల్లో ఉన్న ప్రోటీన్ ఇటువంటి వల్ల చాలా చక్కగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ బుషిగా హెల్తీగా పెరుగుతుంది. ఇంకొకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటంటే, మన ఇంట్లో ఎలాగో ఉల్లిపాయ తెస్తాం, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటిది ఉంటుంది కదా, ఆనియన్, గార్లిక్ ఇటువంటిది, దాన్ని పైన పీల్స్ ఉంటుంది కదా, తొక్కలు ఉంటాయి కదా, దాన్ని వాటర్లో నానబెట్టి దాన్ని స్ప్రే చేసినా కూడా, మట్టిలో వేసినా కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇంకొకటి మనీ ప్లాంట్ అంటేనే ఆకు, దానికి పూలు పండ్లు ఏమీ రావు. సో దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉన్నది వేయాలి. ఈ నైట్రోజన్ ఎందులో ఉంటుంది? కాఫీ పొడి, టీ పొడిలో ఎక్కువ ఉంటుంది. అంతే, మన ఇంట్లో ఉన్న దాంట్లో చెప్తున్నాను నేను. దీన్ని ఒక 4-5 స్పూను ఒక 2-3 గ్లాసులు నీళ్ళలో ఒక 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ ఇంకాస్త వాటర్ కలిపి దానికి వేస్తే, అంటే ఈ మనీ ప్లాంట్లో వేస్తే చాలా బాగా పెరుగుతుంది, ఓకేనా. 15 డేస్కి ఒకసారి దానికి స్ప్రే చేయండి చాలు. ఇంకా వాటర్లో పెంచుకుంటూ ఉంటాం. ఇదైతే 90% ఇంట్లో మనం ఎక్కడో ఒక చోట వాటర్లో మనీ ప్లాంట్ పెట్టి ఉంటాం. ఎందుకంటే ఇంటీరియర్ అనగానే మనకు ముందు అనిపించేదే గ్రీన్ ప్లాంట్స్. అందులోనూ ముఖ్యంగా మంచి పెరిగేది ఏంటంటే ఈ మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ నీళ్ళలో మనం పెంచుకునేటప్పుడు దానికి ఒక స్పూను షుగరు, ఒక స్పూను ఉప్పు కలిపి దాంట్లో మనం మొక్కలు పెడితే కనుక చాలా బాగా పెరుగుతుంది. అంటే వాటర్లో పెంచుకునేవాళ్ళు వాటర్ చేంజ్ చేసినప్పుడు కొంచెం షుగరు, కొంచెం ఉప్పు వేసి పెట్టండి, చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు మన మెయిన్ పాయింట్కి వద్దాం. చిన్న చిన్న ఆకులే పెద్ద పెద్ద ఆకులుగా ఎట్లా పెంచుకోవాలి అని నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో. కింద చిన్న చిన్నగా ఉన్నాయి, వస్తూ ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తుంది చూడండి. అంటే ఒకరు ఆరాముగా తినొచ్చు. దీన్ని ఎలా సాధ్యమైందంటే చూడదు, అది మునగ చెట్టు. ఆ మునగ చెట్టు కింద ఎక్కడో మనం కట్ చేసినప్పుడు ఒక చిన్న మనీ ప్లాంట్ అక్కడ పడింది. ఆ పడింది ఏమైందంటే దానికి పాక్కుంటూ వెళ్ళిపోయింది. సేమ్ మనం వేరే చోట నాటిన మనీ ప్లాంట్, దీనికి ఏం వేరే వెరైటీ ఏం లేదు. దానికి సపోర్ట్ దొరికేసరికి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చింది చూడండి. అంటే నేనేం చెప్తున్నానంటే మనీ ప్లాంట్కి పెద్ద పెద్ద ఆకులు రావాలంటే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఏదైనా చెట్టు ఉంటే, లేకపోతే చెట్టు కొట్టేసింది ఏమైనా ఉంటే, లేదు అది ఏమీ లేదంటే మాస్టిక్, చక్కగా ఉన్న మాస్టిక్ తీసుకొచ్చి పెడితే కనుక మీకు ఆకులు పెద్ద పెద్దగా వస్తుంది, ఓకేనా. ఇంకా తర్వాత మీరు హ్యాంగింగ్ పాట్స్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఆకులు వస్తుంది అని అస్సలు ఆశించకండి. అది మీరు ఏం చేసినా కూడా చిన్న చిన్న ఆకులే వస్తుంది. వాటర్లో పెట్టింది కూడా చిన్న చిన్న ఆకులే వస్తుంది. పెద్ద పెద్ద ఆకులు రావాలి అంటే నేను చెప్పిన టిప్స్లన్నీ ఫాలో అవ్వండి. మంచి దానికి సపోర్ట్ ఇవ్వండి. ఇదే పెద్ద బిగ్ సీక్రెట్ దానికి. మనీ ప్లాంట్కి మీరు మంచి అది సపోర్ట్ ఇచ్చారంటే మీకు చక్కగా పెరిగిపోతుంది. బుషిగా కావాలి అనుకుంటాం కనుక మీరు దాన్ని అప్పుడప్పుడు పించింగ్ చేస్తూ ఉండండి, చాలా బాగా పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనీ ప్లాంట్ గురించి నాకు తెలిసిన సీక్రెట్స్ అన్నీ చెప్పాను నేను మీకు. అంటే నేను ఎలా సాధించాను అనేది. ఇంతకన్నా ముందు నాకు కూడా తెలిసేది కాదు. నేనేమనుకుంటున్నానంటే ఆ పెద్ద పెద్ద ఆకులు వచ్చే మనీ ప్లాంట్ వేరేదే ఉంటుందేమో, నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకోవాలేమో అనుకున్నాను. అది కాదు అని నాకు తెలిసినప్పుడు మీకు చెప్పాలనిపించింది, మీకు చెప్పాను. మీకు నచ్చిందా లేదా అని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.